హాయ్ అండి. ఇవాళ ఒక కాంబినేషన్ వంట చూద్దామా? ఒక బీరకాయ ఈ తొక్క వేరేగా బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఈ తొక్కకి ఒక 3 మిరపకాయలు నూనెలో వేయించి తీసుకొని, ఈ తొక్కలను పడేసి బాగా మగ్గనించి తీసుకొని ఇవన్నీ మిక్సీలో పెట్టుకొని, ఒక స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, 1.5 స్పూన్ బెల్లం, ఉప్పు, చింతపండేమో ఒక చిన్న గ్రేప్ సైజ్ ఒక అదేమో లైట్‌గా నానపెట్టి అది మిక్సీలో ఏసి బాగా పచ్చడిగా రుబ్బుకున్నాను. నువ్వుల నూనెలో ఆవాల, మినపప్పు పోపేసి పచ్చడిలో చేర్చి కలిపేసుకోవాలి. ముక్కలకేమో ఒక స్పూన్ ఏమో శనగపప్పు, 3 స్పూన్ పెసరపప్పు ఒక 20 నిమిషాలు నానపెట్టుకోండి. ఆ తర్వాత పప్పు వేరేగా, ముక్కలు వేరేగా ప్రెషర్ కుక్ చేసి తీసుకోండి. పప్పున వేడిగా ఉన్నప్పుడు ఎనిపేసుకోండి. ఈ ముక్కల్లో నీళ్ళు ఉంటుంది. నీళ్ళు లైట్‌గా చల్లేసి నీళ్ళు పెడితే చల్లంటే ఇది నీరు కాయినదల నీళ్ళు ఉంటుంది. ఆ నీళ్ళని సెపరేట్‌గా తీసి పెట్టుకోండి. దీనికి ఒక పేస్ట్ ఒకటి రెడీ చేసుకుందాం. 3 స్పూన్ కొబ్బరికూరు, ఒక 2 పచ్చిమిరపకాయ, ఒక స్పూన్ జీలకర్ర. ఈ దీన్ని నీళ్ళు తీసుకున్నాం కదా ముక్కల నుంచి, ఆ నీళ్ళు పోసి మిక్సీ పట్టియండి. నెయ్యి పోపు వేసుకొని, ఆవాలు మినపప్పు పోపు వేసుకొని, ఈ ముక్కలు, ఈ పప్పు ముద్ద, తర్వాత ఈ రుబ్బిన ముద్ద వేసి ఉప్పు వేసి బాగా కలిపిండి. ఒక్క ఉడుకు వచ్చింగానే తీసేయొచ్చు. దీన్ని కూటు అంటారు. ఇది పచ్చడి కలుపుకొని కూటు నంచుకోవచ్చు. కూటు కలుపుకొని పచ్చడి నంచుకోవచ్చు. ఈ కూటు ఏమో కూటు, పచ్చడి ఇవి అన్నీ పూరి, చపాతీ, దోస దీనికి అన్నిటికి నంచుకోవచ్చు. ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడా ఉంది చెప్పండి.